హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్. షార్ట్లోనే వస్తావా? అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. ఇప్పుడైతే మేము వినాయకుడు తేవడానికి వెళ్తున్నాము. యాక్చువల్గా నిన్ననే తేవాలి, బట్ ట్యూస్డే అని వద్దులే, మార్నింగ్ వెళ్ళిన టైం ఉంటుంది కదా, మార్నింగ్ వెళ్ళి తెచ్చుకుందామని ఇప్పుడు వెళ్తున్నాము. బట్ మార్నింగ్ చూసేసరికి ఫుల్ రెయిన్. ఒక 11:30 వరకు చూసాము రెయిన్ తగ్గుతుందేమో వెళ్ళి తెచ్చుకుందామని. బట్ రెయిన్ అయితే అస్సలు తగ్గడం లేదు, ఛాన్సెస్ లేవని ఇంకా ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాము. ఇక రెయిన్స్ ఉన్నాయి కదా, ఆటో చార్జెస్ కూడా ఎక్కువనే చూపిస్తున్నాయి. ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం అని చెప్పా కదా ర్యాపిడోలో. ఆ బ్రదర్కి అయితే ముందే చెప్పాము వినాయకుడు తేవడానికి వెళ్తున్నాము, ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకొని మళ్ళీ రిటర్న్లో నువ్వే డ్రాప్ చేసేసేయని. ఆ బ్రదర్ కూడా ఓకే అన్నాడు. బట్ ఇక్కడ ఆ బ్రదర్ కూడా థ్యాంక్స్ చెప్పాలి, మేమైతే చాలా దగ్గరలో ఆపాము. అంటే రెయిన్ కదా, మొత్తం వినాయకులన్నీ తడిసిపోయి ఉన్నాయి, కొన్ని డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇంటికి ఏం తెచ్చుకున్నా కానీ మంచిగా ఉండేలా అనుకుంటాం కదా మనం, అందుకే చాలా దగ్గరలో ఆపాం. తనకు కూడా బెనిఫిటే ఉంది. ఈ రెయిన్లో చాలా ఆటోలో ఎవరు వెళ్తారు, చాలామంది తక్కువగా బుక్ చేసుకుంటారు కదా ఆటోని, ఎక్కువ శాతం కార్లో వెళ్ళడానికి ట్రై చేస్తారు. పికప్ అండ్ డ్రాపింగ్కి మాకు పడిన ఛార్జెస్ కన్నా ఒక 200 ఎక్కువనే ఇచ్చాము అన్నకి. ఇంతకుముందుకే చెప్పా కదా చాలా దగ్గరలో ఆపడం. మేమైతే ఒక 10-12 టైమ్స్ ఆటో దిగెక్కాము. వినాయక చవితి వచ్చిందంటే చాలు, చాలామంది రోడ్ల మీద పత్తి అమ్ముకుంటూ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా లాస్ అనే చెప్పాలి. ఈ వర్షానికి ఎక్కువసేపు ఎవరు ఆగి తీసుకుంటారు చెప్పండి మీరే. మీకు తెలిసిందే హైదరాబాద్ వర్షంలో ఎలా ఉంటుందో, ఆ వాటర్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయో తెలియదు, అంతా డ్రైనేజ్ వాటరే ఉంటాయి. ఆ వాటర్ నుంచి ఆ పత్తి ఆకులు అన్నీ పోతుంటే నాకైతే చాలా బాధగా అనిపించింది. ఆ వర్షంలోనే చాలామంది వర్షంలోనే కూర్చొని అమ్ముతున్నారు. నైట్ నుంచి మార్నింగ్ మేము వెళ్ళే టైం వరకు వర్షమే వస్తుంది కదా, అయినా కానీ రోడ్ల పైన చాలా పబ్లిక్ ఉన్నారు. వినాయక చవితి కదా, అది ఒకటి ఇదొకటి తీసుకోవడానికి అయితే అందరు బయటికి వచ్చారు. ఎందుకో కానీ నాకు దేవుడు తీసుకునే దగ్గర బేరం అయితే ఆడాలనిపించదు. ఎంత చెప్తే జస్ట్ ఒక 100 రూపీస్ అలా తగ్గిస్తా, మరీ ఎక్కువ తగ్గించి మాత్రం ఏం తీసుకోను నేను. మరి మీరు వాళ్ళు చెప్పిన దానికే తీసుకుంటారా, బార్గెనింగ్ చేస్తారా, కింద కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ ఈ వనస్థలిపురంలో మాత్రం చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఎనీ టైం ఈ గణేష్ ఫెస్టివల్ ఉంది అని మాత్రమే కాదు, నార్మల్ టైం వెళ్ళినా కానీ చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఎవరిని ఆపలేకపోతున్నారు. మట్టి గణపతిని తీసుకుందామని వెళ్ళాము, బట్ చాలా దగ్గరలో ఒక 1.5 hour మట్టి గణపతి కోసమే వెతికాము. వర్షం ఉంది కదా, అన్నీ కొంచెం డ్యామేజ్ అయ్యి అలా ఇలా ఉన్నాయి. సో ఇలా మట్టి వినాయకుని కాకుండా ఈ గణపతిని తీసుకొని వచ్చాము. ఈ గణపతి కూడా చాలా చక్కగా ఎంత బాగున్నారు కదా. చూడండి నా ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో. గణేష్ ఫెస్టివల్ అంటే అంతే, నాకు చాలా ఇష్టం. ఇలా మేము వినాయకుని తెచ్చినాక పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక రెయిన్ అయితే మొత్తం ఆగిపోయింది. ముందు చూడండి మీరే. ఇప్పుడు మేమైతే గణపతిని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మొత్తం తడిసిపోయాము. ఇక్కడ ఇంటికి వెళ్ళినాక జుట్టు మొత్తం లీవ్ చేసుకున్నాను. చేరా తొక్కినవా? జాగ్రత్త. తెలుగు ఫెస్టివల్ ఏదైనా ఫస్ట్ తోరణాలు మామిడాకులు అండ ఉండాల్సిందే కదా, అందుకే బయట గడపకి తోరణాలు బంతి పూలు అయితే కట్టేసాము. అండ్ అలానే నేను రెడీ అయ్యి పూజ అయితే ఫస్ట్ ఇంట్లో దేవునికి పూజ చేసుకున్నాను. అండ్ ఇక్కడ డెకరేషన్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. అంటే ఇక్కడ మా హస్బెండ్ హెల్ప్ చేశారు. ఈ లాస్ట్ ఇయర్ గణపతికి అయినా ఇప్పుడు గణపతికి అయినా డెకరేషన్ మొత్తం మా హస్బెండే, క్రెడిట్ గోస్ టు. నాకైతే అన్ని దాంట్లో చాలా హెల్ప్ చేశాడు ప్రతి దానికి. వినాయక చవితి అంటే చాలా మంది ఒక 1 month నుంచే వెయిట్ చేస్తుంటారు కదా, నేను కూడా అంతే. నేను కూడా ఆ బ్యాచ్ చెందిన దాన్నే. 1 month నుంచి వెయిట్ చేసే రోజులన్నీ దగ్గరికి వచ్చేసాయి. ఇప్పుడైతే వినాయకుని నిలబెట్టేస్తున్నాము. అందుకే ఇక్కడ వినాయకుని దగ్గర కవర్ ఉంటే అది తీసేస్తున్నాం ఇద్దరం కలిసి. మీలో ఎంతమందికి వినాయక చవితి ఫెస్టివల్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. అందరూ జై బోలో గణేష్ మహారాజ్కి జై.
ఇక్కడైతే దేవుణ్ణి కూర్చోబెట్టాము. అండ్ నెక్స్ట్ దేవుడి దగ్గర అలంకరించేది మొత్తం నేనే చూసుకున్నాను దగ్గరుండి. అన్నీ నేనే చేశాను ఈసారి. లాస్ట్ ఇయర్ అండ్ మా ఆడపడచ్చు అండ్ అక్క వాళ్ళందరూ ఉండే, అందరి హెల్ప్తో చేశాను. వినాయకుడి దగ్గర ఎంతసేపు వర్క్ చేసినా కానీ అంత అలసట అనిపించదు. అన్నీ ప్రిపేర్ చేసుకొని మేమిద్దరం అయితే పూజకి రెడీ అయ్యాము. మా కో సిస్టర్ వాళ్ళని కూడా పిలిచాము, బట్ వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు పూజ మధ్యలో. పంతులను అయితే ఎవరిని పిలుచుకోలేదు. మేము వీడియో ఉంటుంది కదా యూట్యూబ్లో, అది ప్లే చేసుకొని పూజ మొత్తం కంప్లీట్ చేసాము. మా గణపతిని చూడండి ఎంత స్టైల్గా కూర్చున్నాడో కదా. ఇక్కడ ఒక మాల కనిపిస్తుంది కదా, యాలకుల మాల, అది నేనే రెడీ చేశాను. నాకెందుకో లాస్ట్ ఇయర్ చేయాలనిపించింది, బట్ టైం కుదరలేదు. ఈ ఇయర్ చేశాను. వీడియో ఎక్కువ తీయలేదు, అన్ని దగ్గరలో మాకు తోచిన దగ్గర ట్రైపాడ్ పెట్టి తీసుకున్నాము. ఇద్దరేమో ఉన్నాం కదా, పాసిబుల్ కాలేదు. నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఎవరు హెల్ప్ చేయడానికి లేరు కదా. సో అందుకే నేను 4 o'clockకి లేచి ప్రసాదాలు అండ్ ఫుడ్ ప్రిపేరింగ్ అవన్నీ నేనే చూసుకున్నాను. అర్జునాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః. గణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞపదైపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః. మరువకపత్రం పూజయామి. హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. అకువాహనాయ నమః. చిన్న చిన్న గ్లాసులు చెయ్యి మళ్ళా కట్టుకోవాలి. చిన్న గ్లాసులు అయినా ఇది ఎక్కువ ఉండదు కదా, మళ్ళా ఎక్కువ చెప్తున్నారు. ఉన్నాయండి గ్లాసులు, ఒక ఖర్చు పిసగండి చూసుకుంది. ఈ గ్లాసులు వస్తుంది, ఒక చిన్న గ్లాసులు ఉన్నాయి చూడు, అందులో చాయ్ గ్లాసులు, అవి వీళ్ళకి వస్తా. పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక నేనైతే ఒక నైట్ 8 o'clock కల్లా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని చూడండి గణపతి దగ్గర కూర్చున్నాను. అలా ఎంత బాగుంది చూడండి. ఇక ఇల్లు మొత్తం చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది.
गणनायकाय गानचतुराय गानप्राणाय మా ఇంటికి మార్నింగ్ ఒక వినాయకుడు అండ్ నైట్ ఇంకొక వినాయకుడు కూడా వచ్చాడు. ఒక చిన్న పుజ్జ కనపై వచ్చాడు. ఆ ఇద్దరు చిన్న పిల్లలే రెడీ చేశారంట ఆ వినాయకుని. ఎంత క్యూట్ గా ఉన్నారు కదా. వీళ్ళు మా ఓనర్ వాళ్ళ పిల్లలు. కుంకుమ పసుపు వేస్తారా? జస్ట్ నార్మల్గా ఫ్లవర్స్ వేసేసి కొంచెం పసుపు కుంకుమ వేసేసి. సో నువ్వు వేయవా? బాయ్ ఏమంటుంది? కింద కింద సర్లే కింద అట్లా వేసేసి వెల్కన్ కూడా వేసిరుగా. నైస్ సూపర్. అలా కింద పెట్టేసి ఇది పెట్టేసి ఇంకా రేపు మళ్ళీ అగరబత్తులు ముట్టిస్తావా? ఫోటో దింపాలా? ఇక్కడ కొన్ని వినాయకుని దగ్గర దిగిన ఫొటోస్ ఇస్తున్నా చూడండి. ఇంత వీడియో. అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బై, టేక్ కేర్.